సో మొత్తంగా కాపు ఉద్యమం ఆగదు, కొనసాగిస్తాం. ముద్రగడ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. కాపులు ఏవైతే కలలు కంటున్నారో రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కావచ్చు, వాళ్ళ కాపు కార్పొరేషన్ ఫండ్కు సంబంధించి కావచ్చు, ప్రభుత్వాలను నిలదీస్తాం. సో ఆ ప్రభుత్వాలలో కాపు నేతలు ఉన్నా ఆ నేతలు మాట్లాడకపోతే వాళ్లను ప్రశ్నిస్తాం, వాళ్లపై ఒత్తిడి తీసుకొస్తాం. ఖచ్చితంగా కాపులు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ముద్రగడ ఏవైతే కలలు కంటున్నారో ఆ కలలను సాకారం చేసే వరకు కూడా అడుగులు వేస్తామని అయితే చెప్తున్న పరిస్థితి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి వారు రాజకీయ పార్టీల్లో చాలామంది కాపు నేతలు కీలకమవుతూ ఉన్నారు. రాజకీయాన్ని త్యాగం చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ పార్టీలో ఉండకుండా కాపుల హక్కుల కోసం పోరాడాలి, కాపు ఉద్యమాన్ని నడిపించాలి. ముద్రగడలాగా ఉద్యమాన్ని భుజస్కంధాలపై వేసుకుని అంతా తానే నడిపించే నాయకుడు వస్తే ఖచ్చితంగా అప్పుడు కాపుల నుంచి కూడా మద్దతు లభిస్తుంది. కానీ రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మల్లాది విష్ణు గారు ఉన్నారు. విష్ణు గారు నమస్కారం. నమస్తే. నమస్తే సార్. కాపులకు, కాపు ఉద్యమానికి ముద్రగడ లేని లోటును ఎవరూ పూడ్చలేనిదే. కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు, ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కాపుల్లో ఇప్పుడు ఉందా? ఒక రకంగా మనం ఇందాక నుంచి కూడా చర్చ మొదలైనప్పటి నుంచి మనం మాట్లాడుతుంటే ఎవరికి వాళ్ళు రాజకీయ పార్టీల్లోకి వెళ్ళిపోయారు. ఆ రాజకీయ పార్టీల ప్రాధాన్యాలే ముఖ్యమవుతున్నాయి తప్ప కాపులను ఎలక్షన్స్ అప్పుడు ఓట్లు అవసరమైనప్పుడు వారి గురించి ప్రస్తావిస్తున్నారు, మా అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ కాపులకి ఏం కావాలో వాళ్ళకు కావాల్సిన అంశాలపై పోరాడే నాయకులు లేరు, గళం కూడా వినిపించట్లేదని టాక్ వినిపిస్తుంది. మరి ఏం జరగబోతుంది అనుకోవచ్చు ముద్రగడ లేని తర్వాత? సార్ ఇప్పుడు ఎవరు రాజకీయ పార్టీలకి ఎఫిలియేటెడ్ గా అందరూ ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? అన్ని కులాలని లేకపోతే ఆయా కులాలకు సంబంధించినటువంటి ఆ కులాల్లో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు కానీ, మహిళల యొక్క ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టి కానీ, లేకపోతే కాపు నేస్తం లాంటి సంఘటనలు, విదేశీ విద్య లాంటి సంఘటనలు, ఇలాంటివన్నీ కూడా పార్టీ కూడా చూస్తుంది. ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీలో చాలా మంది లీడర్స్ అందరూ ఉన్నారు. ఉన్నటువంటి సందర్భంలో కూడా మన పద్మనాభం గారు యొక్క ఐడియాలజీని తీసుకోవటము, డిస్కస్ చేయటము, ఆయనకు సంబంధించినటువంటి ఆలోచనలు ఇంప్లిమెంట్ చేయటము ఇవన్నీ కూడా జరిగినాయి కదా. కాబట్టి మరణం అనేది తప్పదు ఎవరికైనా సరే. మరణం కానీ వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళ పనితీరు, వాళ్ళు ఏ విషయంలో ఏ విధంగా రియాక్ట్ అయ్యాయి అన్ని రికార్డెడ్ గా ఉంటాయి. 100 సంవత్సరాలైనా, 70 సంవత్సరాలైనా, 50 సంవత్సరాలైనా మనమైతే మరణిస్తాం కానీ మన సిద్ధాంతాలు మరణం ఉండదు కదా. అట్లాగే బలమైనటువంటి ఆశయం కలిగి, బలమైనటువంటి లక్ష్యం కలిగి, బలమైనటువంటి సంకల్ప సిద్ధి కలిగినటువంటి ముద్రగడ పద్మనాభం ఎందుకంటే ఉదాహరణకి 1987 ఆ ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగారావు గారు విజయవాడలో ఉన్నటువంటి రోజుల్లో ముద్రగడ పద్మనాభం గారు కాపునాడు అని పెట్టినటువంటి సందర్భంలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించారు. చాలా సంబంధించినటువంటి అనేక మంది కాపు లీడర్లందరినీ కూడా ఒక వేదిక మీదకి చేర్చాడు. ఆ క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించడంలో ముద్రగడ పద్మనాభం గారు కూడా ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఆ రోజు నుంచి కాపు రిజర్వేషన్ అంశంలో 14-19 మధ్య చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద పోటాటం కానీ, లేకపోతే ఆయన మొన్న చెప్తున్నారు ఆ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళ సహచరులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ స్నేహితులు నీతి నిజాయితీలుగా కట్టుబడి 1600-1500 ఎకరాల పొలాన్ని అందరికీ కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అంతా కూడా దానాలు చేయటము, లేకపోతే అన్నదానం చేయటము, ఇంటికి వచ్చిన వాళ్ళని గౌరవించటము, కాపు రిజర్వేషన్ కోసం నిరాహార దీక్ష చేయటము, అలాగే తునిలో రైలు సంఘటనని రైలు రోకోలు చేయటము, ఇలాగా ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం గలమెత్తేటటువంటి వారు, రోడ్డు మీకు వచ్చేటటువంటి వారు. కాబట్టి దురదృష్టం మరణించినప్పటికీ కూడా ఆయన ఏ రకమైనటువంటి ఆయన ముద్ర అనేది, ఆయన లక్ష్యం అనేది ప్రజల్లోనూ, కాపు సామాజిక వర్గంలోనూ, పార్టీల్లోనూ చేరలేదు. ఈ రోజు ఉదాహరణకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన పట్ల ఏ రకంగా గౌరవించింది, ఆయన సిద్ధాంతాలని, లక్ష్యాలను ఏ రకంగా ఆయన పార్టీలో చేరిన తర్వాత ఆయనకు ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత డిస్కస్ చేయడం అనేక అంశాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తుల యొక్క మనోభావాల్ని, లక్ష్యాలని, సిద్ధాంతాలని, ఆయన చేయాలనుకున్నటువంటి కార్యక్రమాలని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉంటాము. ఎవరన్నా చెప్పచ్చు పట్టించుకునేవాడు ఎవరున్నారండి, ఎవరు లేరు, ఆయన మరణం తర్వాత ఎవరు ఏం చేయగలుగుతాం అని అనొచ్చు, నిస్పృహ ఉండొచ్చు. కానీ మనుషుల కన్నా సిద్ధాంతం అనేది బలమైనటువంటిది అని చెప్పని మనం చెప్పచ్చు.
సరే సార్ అట్లా రైట్ థ్యాంక్ యూ విష్ణు గారు. ఓకే సో చూద్దాం మొత్తంగా ముద్రగడ